తిరుమల కొండలు కారు చిచ్చుతో కాలి బూడిదవుతున్నాయి. కొండలలో 3 రోజులుగా మంటలు వ్యాపిస్తుండటంతో విలువైన పచ్చని అటవీ సంపద కాలిపోతోంది. పోలీసుల దృష్టి మళ్లించడానికి ఎర్రచందనం స్మగ్లర్లు అడవికి నిప్పు పెట్టినట్లుగా అధికారులు భావిస్తున్నారు. 3 రోజుల క్రితం శేషాచల కొండల్లోని చామల ప్రాంతంలో మొదలైన మంటలు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ ప్రాంతం పరిధిలోకి చొచ్చుకున్నాయి. ధర్మగిరి వేద పాఠశాల, శ్రీహరి పాదాలు, టీవీ టవర్ ప్రాంతాలకు వ్యాపించాయి. తీవ్రమైన ఎండలకు గాలి తోడవుతుండటంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. తీతీదే అటవీ భద్రత, అగ్నిమాపక సిబ్బంది అగ్నికీలల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 ప్రాంతాలలో మనం ఫైర్ నోటీస్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన వేద పాఠశాల ప్రాంతంలోనూ, శ్రీవారి పాదాల ప్రాంతంలోనూ, టీవీ టవర్ ప్రాంతంలోనూ 3 కూడా ఒకే వైపుగా తిరుమలకి అవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ధర్మగిరి వేద పాఠశాల దగ్గర ఉన్నది పూర్తిగా అర్పివేయబడినది. మిగతా 2 ప్రాంతాలలో ఇంకా కూడా కొద్ది మోతాదులో నడుస్తూ ఉన్నది. ఇది మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం స్మగ్లర్లు పెట్టిన మంటగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎనీవే మన వరకు అయితే ఫైర్ లైన్స్ కొట్టేసాం 40 కిలోమీటర్స్. అందుకని ఇంకా చాలా మనకి పడాల్సిన చోట కూడా పడలేదు. ఎందుకంటే మనం తీసుకున్న పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఫైర్ లైన్స్ పెట్టేశాము, ఫైర్ వాల్స్ కట్టేశాము. అందుకని ఫైర్ చాలా చోట జంప్ కాలేదు. కొంచెం ఎక్కువ ఉన్న చోట మాత్రం అట్లా రేణువులు ఇట్లా పడేసరికి కొంచెం జంప్ అయింది. మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ఫైర్ ఇంజన్లు అన్నీ వచ్చాయి. 24/7 సర్వేలెన్స్ ఉంది కాబట్టి టీటీడీ ఫారెస్ట్ విభాగము మనకి ఫైర్ చాలా తక్కువ ఉంది అండ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ యాజ్ సూన్ యాజ్. శేషాచలం అడవుల్లో కార్చిచ్చుపై మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, చెప్పండి, మంటలు ఎక్కడి వరకు విస్తరించాయి? ఆర్పేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాణి, శేషాచల అడవుల్లో 3 రోజులుగా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. 3 రోజుల క్రితం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి కూడా చామలకోన, గాడికోన వైపుగా కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. మొన్న 2 రోజుల క్రితము తితిదే పరిధిలోని అటవీ ప్రాంతంలోకి ఈ మంటలు వ్యాపించాయి. అక్కడి నుంచి కూడా శ్రీవారి పాదాలు, ధర్మగిరి ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా కూడా ఈ మంటలు వ్యాపించి మొత్తం అడవి ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా తగలబడుతున్న పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం శ్రీవారి పాదాలు, నారాయణగిరి పర్వతంలోని శ్రీవారి పాదాల వరకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. భద్రతా సిబ్బంది, దేవస్థానం అటవీ విభాగం సిబ్బంది కూడా మొత్తం ఈ మంటలను తిరుమల వైపుకు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఫైర్ ఇంజన్లు, 2 ట్యాంకర్ల సాయంతో నీటిని మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తడుపుతూ తిరుమల వైపుకు మంటలు రాకుండా కూడా అదుపు చేసే పరిస్థితి నిన్న రాత్రి వరకు చేశారు. నిన్న రాత్రి సమయం నుంచి ఈ ఎండ వేడి తగ్గడము, రాత్రి సమయంలో చల్లటి సమయంలో కౌంటర్ ఫైర్ ద్వారా కూడా కొంతవరకు మంటలను అదుపు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ గత అర్ధరాత్రి తర్వాత చెలరేగిన మంటలు టీవీ టవర్ వైపుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం వ్యాపిస్తున్నాయి. ఈ టీవీ టవర్ వైపుగా, ధర్మగిరి వైపుగా కూడా ప్రస్తుతం ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మంటలు తిరుమల వైపుకు రాకుండా కూడా 50 మంది సిబ్బందితో అప్రమత్తంగా ఉంటూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కూడా ఈ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. రాత్రి సమయంలో కొంతవరకు మంటలు తగ్గినప్పటికీ తిరిగి మరలా కూడా ఈ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎండ వేడి ఎక్కువగా ఉండడము, ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉండడంతో దీనికి తోడు గాలి కూడా వ్యాపిస్తుండడంతో త్వరగా కూడా ఈ మంటలు చెలరేగుతున్నాయి. గత 3 రోజులుగా కూడా మంటలు వ్యాపిస్తున్నప్పటికీ అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ మంటలు చెలరేగడానికి ప్రధానంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్లుగా అధికారులు భావిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళ్ళిన ఈ కూలీలు ఈ మంటలు పెట్టడము, అధికారుల దృష్టిని మళ్లించి వారు ఎర్రచందనం చెట్లను నరికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ మంటలు చెలరేగకుండా కూడా ప్రత్యేకంగా టవర్లు, అటవీ ప్రాంతంలో టవర్లు ఏర్పాటు చేసి 24 గంటల పాటు వాటిని పర్యవేక్షించి మంటలను చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ తరచూ ఈ ఇటీవల కాలంలో ఈ శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అధికారులు ఎంత శ్రమించినప్పటికీ కూడా
ఈ మంటలను అదుపు చేయలేని పరిస్థితి, ఫైర్ ఇంజన్లు వెళ్ళలేని పరిస్థితి, దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఫైర్ ఇంజన్లు వెళ్ళలేని పరిస్థితి ఒకటిగా ఉంటే, ఈ గాలి వీస్తున్న గాలి త్వరగా మంటలు వ్యాపిస్తుండటంతో ఈ చెట్టు కొమ్మలు బ్లోయర్ల సాయంతోనే ఈ మంటలను అదుపు చేయాల్సి వస్తుండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా వస్తుంది. ఎంతవరకు మంటలను అదుపు చేస్తున్నప్పటికీ ఎండ వేడి పెరగడము, గాలి వీస్తుండడంతో మరలా కూడా ఈ మంటలు చెలరేగుతూనే వ్యాపిస్తున్నాయి. రాణి, ధన్యవాదాలు రుత్విక్.